నమస్తే. సామాన్యులు మెట్రో నగరాల్లో బతకలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఒక వ్యక్తి సగటున మెట్రోపాలిత ప్రాంతాల్లో మెట్రో నగరాల్లో ఒక్కో వ్యక్తి సగటున 27,000 రూపాయలు, ఒకరి ఖర్చు మాత్రమే 27,000 రూపాయలు అయితేనే బతకగలడు. ఈ హైదరాబాద్ కావచ్చు, పూణే కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ముంబై లాంటి ప్రాంతంలో ఒక సంస్థ సర్వే చేస్తే ఏ నగరాల్లో ఒక్కొక్క వ్యక్తి ఇండివిజువల్గా ఖర్చు పెడితే బతికే అటువంటి స్థితిలో ఉంటాడు అన్నటువంటి దానిపైన సర్వే నిర్వహిస్తే ఒక్కొక్క సంబంధించినటువంటి నగరాల్లో ఒక్కొక్క రకంగా ఖర్చు పెట్టేటువంటి విధంగా, ఈ ఖర్చు పెడితేనే అక్కడ బతికేటువంటి విధంగా ఒక నివేదికను రూపొందించడం జరిగింది. అంటే నిత్యావసర వస్తువులు పెరిగిపోవడం కావచ్చు, డైలీగా మనం వినియోగించేటువంటి ఏదైతే పెట్రోల్ మనకు కావాల్సిందే, ఇంటర్నెట్ కావాల్సిందే, కరెంటు బిల్లు కట్టాల్సిందే, అలాగే ఇంటి అద్దె కట్టాల్సిందే, పాలు, కూరగాయలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే సో వ్యక్తిగత అవసరాల కోసం ఒక వ్యక్తి 27,000 రూపాయలు ఖర్చు చేయడంతో పాటు ఒక ఫ్యామిలీలో నలుగురు సభ్యులు ఉన్నట్టయితే ఉంటే ఏకంగా 98,000 రూపాయలు అయితే మాత్రమే ఆ ఫ్యామిలీని మనం పోషించేటువంటి పరిస్థితి నెలకొన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కేవలం మనం డబ్బులు ఇంకా పోగు చేసుకోవడం పక్కన పెట్టు, 1,00,000 రూపాయలు ఉంటే మాత్రమే ఒక ఫ్యామిలీని సాధేటువంటి స్థితిలోకి ఆ ఇంటి యజమాని ఉంటాడు అన్నట్టు. దీనికి అంతటికీ కూడా కారణం ఏంటిదంటే ముఖ్యంగా సిటీలో నిత్యావసర ధరలు పెరగడం, అలాగే మనకు పల్లెటూర్లలో 10 రూపాయలకు దొరికేటువంటి వస్తువు ఇక్కడ 100 రూపాయలు ఉంటుంది. ముంబై కావచ్చు, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కొంత వాటికంటే మెరుగ్గా, వాటికంటే కొంత బెటర్గా ఇక్కడ హైదరాబాద్లో కొంత కనబడుతుంది. రూమ్ రెంట్లు కావచ్చు, మిగతా కొన్ని వస్తువుల పైన అక్కడితో పోల్చినట్టయితే ఇక్కడ కొంత తక్కువనే కనబడుతుంది. సరే, అయినప్పటికీ కూడా హైదరాబాద్లో ఒక మనిషి బతకాలంటే ఎంత ఖర్చుగా అవుతుంది? ఇది రెంటుతో కాదు, రెంటు కాకనే సుమారుగా 12,000 నుంచి 50,000 ఖర్చు అవుతుందట ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో బతకాలంటే. ఇదే ముంబై కావచ్చు, ఢిల్లీ లాంటి ప్రాంతంలో బతకాలంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి 27,000 రూపాయలు ఖచ్చితంగా కావాల్సిందే. ఫ్యామిలీని పోషించాలంటే ఖచ్చితంగా 98,000 రూపాయలతోటి మాత్రమే ఒక ఫ్యామిలీ బతుకుతుందని చెప్పేసి కొన్ని నివేదికలు చెప్తా ఉన్నాయి. ఇది రేపో మాపో మళ్ళీ హైదరాబాద్ కూడా ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇంటి అద్దెలు పెరిగిపోవడంతో పాటు ఇక్కడ ఎక్కువగా చాలామంది సిటీకి వెళ్ళి పైసలు సంపాదించుకోవాలని చెప్పి చాలా అనుకుంటూ ఉంటారు. సో సిటీకి వెళ్ళినట్టయితే జాబ్ ఈజీగా దొరుకుతుంది, ఏదో జాబ్లో స్థిరపడవచ్చు అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏ విధంగానైతే ఇక్కడ జాబు సంపాదించుకొని సో అక్కడ మనం పల్లెటూర్లలో చిన్న సిటీలలో ఒక 500 రూపాయలకు జాబ్ చేస్తే ఇక్కడ 1,000-1,500 రూపాయలకి ఒక రోజు సంబంధించినటువంటి వ్యక్తి సంపాదించేటువంటి సామర్థ్యం ఉంటుంది ఇక్కడ. అంటే నెల వచ్చేసరికి ఒక 40,000-50,000 సంపాదించవచ్చు. అదే 10-15,000 రూపాయలు చిన్న నగరాల్లో సంపాదించవచ్చు. ఏ విధంగానైతే డబ్బులు సంపాదించేటువంటి మార్గం సులభంగా ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ముంబై లాంటి ప్రాంతంలో ఏ విధంగానైతే కొంత డబ్బులు ఎక్కువగా సంపాదించగలదో అక్కడనే ఖర్చు కూడా ఆ విధంగానే ఉంటుంది. సో ఒకసారి చూసుకోవచ్చు, మెట్రో సిటీలో బతుకు భారం మనకు కనబడతా ఉంది. మెట్రో సిటీలో బతుకు భారం అన్నటువంటి ఒక వార్త కనపడతా ఉంది. పెరుగుతున్న ధరలతో సామాన్యుడు విలవిల. మెట్రో సిటీలో ఒక్కో వ్యక్తికి నెలకు 27,300 రూపాయలు ఖర్చు. నలుగురున్న ఫ్యామిలీకి ఏకంగా 98,000 బడ్జెట్. ముంబైలో అద్దెలు ఇతర నగరాల కంటే రెట్టింపు. ముంబై లాంటి నగరాలు పొల్యూషన్ ఎక్కువ ఉన్నటువంటి నగరాలే. సో వర్షం వస్తే అతలాకుతమైనటువంటి నగరాల్లోనే మనం చూసుకోవచ్చు, పెద్ద స్టార్లు కావచ్చు, పెద్ద బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఇదంతా కూడా ఉండేటువంటి ఏరియా ముంబై. అటువంటి ప్రాంతంలో అద్దెలు ఇతర నగరాల కంటే, మొత్తం ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి టాప్ స్టేట్ల కంటే ఎక్కువగా ముంబై నగరంలో ఎక్కువ అద్దెలు ఉంటాయి. దేశంలో మిగతా సిటీలతో పోలిస్తే హైదరాబాద్ కాస్త బెటర్గా ఉన్నదట. దేశంలోని నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్పై నాంబియా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, ఆ నాంబియో రిపోర్టు ఏం చెప్తుందంటే 27,300 రూపాయలు ఒక వ్యక్తి బతకడానికి ఖర్చు చేస్తే నెలకి ఏకంగా నలుగురు ఉన్నటువంటి వ్యక్తికి 98,000 రూపాయలు ఖర్చు అవుతాయి అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఆ రిపోర్ట్ అయితే చెప్తా ఉన్నది. దేశంలో మధ్యతరగతి జీవనం ప్రస్తుతం సరికొత్త సవాళ్ళను ఎదుర్కొంటుంది. మెట్రో నగరాల్లో జీవన వ్యయం అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. అంతర్జాతీయ గణాంక సంస్థ నాంబియో మార్చి 2026 నివేదిక ప్రకారం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పట్టణీకరణ వల్ల దేశవ్యాప్తంగా అద్దెలు, నిత్యావసరాల ధరలు 15 నుంచి 20% పెరిగినాయి. అంటే
ఇప్పుడు ఉన్నటువంటి ద్రవ్యోల్బణం కావచ్చు, పట్టణీకరణ వల్ల దేశవ్యాప్తంగా అద్దెలు ఎంత పెరిగినాయి? 2026 నివేదిక ప్రకారం 15 నుంచి 20% పెరిగిపోయినాయి. మన దేశంలో మెట్రో నగరాల్లో ఒక వ్యక్తికి రెంటు ఖర్చు లేకుండానే నెలకు సుమారు 27,300. రెంట్ కాదు, ఇంటి రెంట్ పక్కకు పెట్టి కాదు, అద్దె కాదు, కేవలం బతకాలంటే మనం డైలీగా మనం కార్ల పెట్రోల్కో లేకపోతే బండ్ల పెట్రోల్కో మనం ఇంట్లో పాలో బ్రెడ్డో లేకపోతే ఉన్నట్టయితే ఆకుకూరలో వీటన్నిటి కూడా అంటే ఇంట్లో వండుకునేటువంటి వాటిని ఇంటి అద్దె కాకుండా మిగతా అన్ని ఖర్చులను కనుక లెక్క వేస్తే 27,300 రూపాయలు ఖర్చు అవుతుందట. అలాగే 4 సభ్యులు ఉన్నటువంటి కుటుంబానికి నెలకి సగటున 98,000 అవసరమవుతున్నాయి. ఇందులో మనం రోజువారీ కొనే పాలు, కూరగాయలు, కరెంటు బిల్లులు, ఇంటర్నెట్, రవాణా ఖర్చులు కలిసి ఉంటాయి. నహంబియో సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి న్యూయార్క్ నగరాన్ని ప్రామాణికంగా 100 పాయింట్లు తీసుకొని మన దేశంలోని నగరాల వ్యయాలను లెక్కించింది. ఉదాహరణకు ముంబై కాస్ట్ ఇండెక్స్ 25.8 అంటే న్యూయార్క్లో 100 అయ్యే ఖర్చు ముంబైలో 25.8 అవుతుందని అర్థం. దీని ప్రకారం ప్రధాన నగరాల్లో ఖర్చులు సామాన్యుడి జేబును ఎలా ప్రభావితం చేస్తున్నాయంటే అద్దెల సెగ ముంబై టాప్ ఉందట. దేశ ఆర్థిక రాజధాని ముంబై అత్యంత ఖరీదైన నగరంగా తన స్థానాన్ని కొనసాగిస్తుంది. ఇక్కడ కేవలం ఒక మోస్తారు ఇల్లు దొరకడమే కష్టతరంగా మారగా అద్దెలు సామాన్యుడి జీతంలో సింహభాగాన్ని హరిస్తున్నాయి. ముంబై తర్వాత ఢిల్లీ, బెంగళూరు నగరాలు కూడా అద్దెల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. నగర కేంద్రాల్లో నివసించాలంటే సగటున ఒక కుటుంబానికి కేవలం నివాసం కోసమే భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. పూణేలో క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఢిల్లీలో చిప్ మెట్రో, మెరుగైన జీవనానికి చెన్నై, కోల్కతా బెస్ట్ అని నహంబియో నివేదిక వెల్లడించింది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఒక 20-25 వేల ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఏమైనా రెంట్ తీసుకోవాలంటే ఎంత అవుతుంది? ఎటు లేదనగానే ఒక 10 నుంచి 12,000 రూపాయలు. చిన్న రూమ్, 1-2 రూములు, ఒక కిచెన్ అండ్ ఒక బెడ్రూమ్, ఈ 2 రూములకు ఉన్నటువంటి అద్దె ఎంత అంటే 10,000కు పైనే. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాదు ఈ సరౌండింగ్లో ఎక్కడ తీసుకున్నప్పటికీ వాళ్ళు ఎందుకంటే పని ఇక్కడ చేస్తారు కాబట్టి, సిటీలోనే పని చేస్తారు కాబట్టి, కొంత ఆఫీస్కి ఇల్లుకి దగ్గరగా ఉండాలి కాబట్టి ఎక్కడ తీసుకున్నప్పుడు కూడా 10,000కు పైన తప్పి చేయలేదు. అంటే ఒక 25,000 రూపాయల ఉద్యోగం చేసేటువంటి వ్యక్తికి కేవలం అద్దె మీదనే ఆయనకు వచ్చేటువంటి జీతంలో సగం ఖర్చు పెట్టాలి. అంటే 12,000 రూపాయలు ఖర్చు పెడితే మిగతా ఉన్నటువంటి 13,000తోటి ఇంకేం చేయాలి? ఇంట్లో సామాన్లు తీసుకోవాలి, ఇంట్లో నిత్యావసర సరుకులు తీసుకోవాలి, పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళ స్కూల్కి సంబంధించిన ఫీజులు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి. ఇవన్నీ ఎక్కడ సరిపోతాయి? ఇక నలుగురు ఉన్నట్టయితే చాలా ఇబ్బంది కదా. సో అటువంటి పరిస్థితి కనబడతా ఉన్నదట. కోల్కతాతో పాటు ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో కూడా సో ముంబై లాంటి పరిస్థితులే తలెత్తుతూ ఉన్నాయి. వంటింట్లో ధరల మంట. కేవలం అద్దెనే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. పాలు, బియ్యం, బ్రెడ్ వంటి రోజువారీ వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. పాలు లీటర్కు 61 చేరితే బియ్యం కేజీ 56 రూపాయల వద్ద ఉన్నాయి. దీనికి తోడు పెట్రోల్ ధరలు 100 రూపాయల మార్కును దాటి స్థిరంగా కొనసాగుతుండడంతో రవాణా ఖర్చులు కూడా భారమైనవి. సొంత వాహనం ఉన్నవారు నెలకు ఇంధనం కోసమే 1,000 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ కారు ఉంటే ఒక రేటు, బండి ఉంటే ఇంకొక రేటు, ఇట్లా కనబడుతుంది కదా. మధ్యతరగతి ఊరట ఎక్కడంటే అత్యంత ఖరీదైన ముంబై, ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్, పూణే, కోల్కతా నగరాలు కొంతవరకు ఊరటనిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో అద్దెలు ఇతర మెట్రోల కంటే అందుబాటులో ఉండడంతో ఇక్కడ నివసించే వారి కొనుగోలు శక్తి మెరుగ్గా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోల్కతా నగరం అన్ని మెట్రోల కంటే తక్కువ జీవన వ్యయంతో సామాన్యులకు ఇష్టమైన నగరంగా నిలిచింది. పెరుగుతున్న కరెంటు బిల్లులు, రవాణా ఖర్చులు మరియు ఇంటి అద్దెల నేపథ్యంలో 2026లో మెట్రో నగరాల్లో బ్రతకడం ఒక బడ్జెట్ యుద్ధంలా మారింది. సరైన ప్లానింగ్ లేకపోతే నెలాఖరు వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగిలే పరిస్థితి లేదు. ప్రభుత్వం ధరల నియంత్రణపై దృష్టి సారించకపోతే మధ్యతరగతి జీవనం మరింత దుర్భరంగా మారి మధ్యతరగతి వాళ్ళపైన ప్రభుత్వాలు దృష్టి పెడతాయి. మధ్యతరగతి ఏడపోతే ఉన్నది. సో మరి ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి నిత్యావసర ధరలు, పెరిగిపోతున్నటువంటి అద్దెలు కావచ్చు, పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు ఖర్చులు స్కూళ్ళు విపరీతంగా పెంచడం కావచ్చు, వీటన్నిటితోటి సామాన్యుడు బతకడం చాలా అంటే చాలా కష్టమే. ఒక వ్యక్తి హైదరాబాద్లో 20 నుంచి 25 వేల ఉద్యోగం చేస్తున్నాడంటే కేవలం ఒక పొట్ట కూటికి కోసం మాత్రమే. మనం పల్లెటూరులో అనుకుంటారు 25,000 ఉద్యోగం, 20,000 ఉద్యోగం చేస్తా ఉన్నాడు అక్కడికి పట్నం పోయి అని చెప్పేసి అనుకుంటారు కదా. 20,000 కాదు కదా, ఇక్కడ 50,000 వచ్చినా కానీ అక్కడికక్కడ కూడా సరిపో. ఇంటి అద్దెలతో ఎంతైతే మనం సంపాదిస్తామో ఖర్చు కూడా అంతే ఉంటుంది. ఇక్కడ రూపాయి బిల్ల మిగలదు. నెలకు వచ్చేసరికి మళ్ళీ ఎవరు ఉందన్నా ఇప్పుడు మనం చేతులు చాచాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది.
కాబట్టి నెలకు సంబంధించినటువంటి ఒక ఎస్టిమేషన్ని ముందుగా వేసుకోవాలి. మన ఖర్చు ఎంత, మన ఆదాయం ఎంత అన్నటువంటి దానిపైన వేసుకోవాలి. సరే మొత్తానికి ఎంతైనా కానీ కొంత హైదరాబాద్ అయితే కొంత బెటర్గా ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. బెటర్ అంటే పూర్తిగా ఏదో ముంబైలో 50,000 ఉన్నటువంటి రెంట్ ఇక్కడ 2,000 3,000 వస్తుంది అనేది అదేం కాదు. ఇక్కడ కూడా బాగానే ఉన్నది. ఒక్కొక్క సంబంధించినటువంటి ఇంటి అద్దె 10 నుంచి 12,000 15,000 జస్ట్ నేను 2 రూములకు సంబంధించిన ఇల్లే చెప్తా ఉన్నా. సో ఇదంతా కూడా హైదరాబాద్ కాస్త బెటర్గా ఉన్నదట. సో ఇదంతా కూడా చూసుకున్నట్టయితే ఉంటే సిటీ సెంటర్లో సింగిల్ బెడ్రూమే 14,000 వస్తుందట. ఇక్కడ నెల ఖర్చులకు చూసుకుంటే శివార్లలో దాదాపు 9,000 ఉన్నదట. పాలు మనకు చూసుకోవచ్చు ఇప్పుడే 61 రూపాయేమో ఉన్నదట. బియ్యం 56 రూపాయలకు చేరిపోయింది. సో బ్రెడ్ కూడా 39 రూపాయలేమో. సో ఇట్లా చెప్పుకుంటూ పోయినట్టయితే ఉంటే అంతా కూడా నెలొచ్చేసరికి ఇంట్లో ఖర్చులు, పిల్లల ఫీజులు, మనకున్నటువంటి చిన్న చిన్న ఖర్చులు, రవాణా ఖర్చులు, ఇంటర్నెట్ ఖర్చులు, ఫోన్ బిల్లులు ఇవంతా కలుపుకున్నట్టయితే ఉంటే ఒక్కొక్క వ్యక్తికి సుమారుగా 27,300 రూపాయల ఖర్చు ఫ్యామిలీ ఉన్నట్టయితే ఉంటే దర్దాపుగా ₹1,00,000 దగ్గరికి ఖర్చు అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మెట్రో సిటీల్లో ఖచ్చితంగా బతుకు భారమయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. సామాన్యులు బతకలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయి చాలా ఇటువంటి ఏవైతే పెరుగుతున్నటువంటి ఈ నిత్యావసర వస్తువులతోటి బతకడం అయితే మాత్రం చాలా కష్టంగా మారిపోయింది అనేది ఒక వార్త అయితే కనబడుతుంది. చూస్తూనే ఉండండి మనతో.